వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీరా జర్నలిస్ట్ రెహమాన్ని. బీసీ రిజర్వేషన్లకు మరోసారి బ్రేక్ పడింది. తాజాగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఇదైతే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయో అదే వ్యవహారం ఇప్పుడు మహారాష్ట్రకు ఎదురైంది. మహారాష్ట్రలో కూడా అక్కడి ప్రభుత్వం బీసీలకు పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ దాటి ఇచ్చే క్రమంలో స్థానిక సంస్థలు నిర్వహించాలని ముందుకు వెళ్ళింది. బహుశా డిసెంబర్‌లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. అటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటు కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా డిసెంబర్‌లోనే జరగనున్నాయి మహారాష్ట్రలో. అయితే ఈ క్రమంలో రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటితే ఆ ఎన్నికల్ని నిలిపివేయాల్సి వస్తుంది అంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి మహారాష్ట్రలో ఎదురైంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, ఈ ఇద్దరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. గతంలో ఉన్నటువంటి 2022 జేకే బాందియా కమిషన్ సిఫారసులకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. 50% క్యాప్ దాటితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోము. ఆ ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియకు వచ్చినా, నామినేషన్ల స్క్రూటినీ పూర్తయినా, లేదా నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ఇక ఓటింగ్‌కి దగ్గర పడినా, అది అంటే మీరు తలపెట్టినటువంటి ఎన్నిక ఏ దశలో ఉన్నా సరే 50% క్యాప్ దాటితే మాత్రం ఆ ఎన్నికల్ని మేము రద్దు చేయాల్సి వస్తుంది. మీరు మా అధికారాలను పరీక్షించే ప్రయత్నం చేయవద్దు అంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతోనే హెచ్చరించిన పరిస్థితి. సో, ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లు 50% క్యాప్ దాటితే సుప్రీంకోర్టు అంగీకరించదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసినటువంటి జీవోని గతంలో హైకోర్టు కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఒకవేళ రిజర్వేషన్లు 42% దాటి చేయాలంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలి. కొనగాలన జరిగి ఉండాలి. ఈ 2 తెలంగాణలో మేము చేశాం, అమలు చేశామని, కాబట్టి కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ మహారాష్ట్రలో కూడా ఇదే కేసులకు సంబంధించి, ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇదే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ కూడా కులగణన చేపట్టింది ఆ ప్రభుత్వం. అక్కడ కూడా డెడికేటెడ్ కమిషన్ ద్వారానే ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ అక్కడ కూడా సుప్రీంకోర్టు దీన్ని 50% క్యాప్ వద్దే నిలిచిపోయింది. 50% క్యాప్ దాటితే ఒప్పుకోమని స్పష్టంగా తాజాగా చెప్పిన పరిస్థితి. అదే ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన అంశంగా మారింది. మరి అటువంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, దాని ద్వారానే మేము స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్తామంటూ ఇప్పటికీ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే అయితే పార్టీల పరంగా మేము రిజర్వేషన్ ఇస్తాము, ఇది సుప్రీం కోర్టులో తేలే వరకు అని చెప్పి. కోర్టులో అయితే ఆల్రెడీ తేలిపోయింది. మహారాష్ట్రలో తాజాగా జరిగినట్టు ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మా 50% దాటితే కోర్టులు ఒప్పుకోవు బీసీ రిజర్వేషన్లు అనేది మరోసారి తేటతెల్లమైంది. అటువంటప్పుడు ఇంకెంతకాలం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే పార్టీల పరంగా అయితే దీనికి అనుగుణంగా పార్టీల పరంగా ముందుగా పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తాము. పంచాయతీ ఎన్నికలకు ఆ తర్వాత ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం రిజర్వేషన్లు తేలిన తర్వాత ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలనేవి గుర్తుపై జరగవు. ఇవి మామూలుగా పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అటువంటప్పుడు లోకల్‌గా పార్టీల పరంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తాం, కోర్టులో తేలే వరకని ప్రభుత్వం ఎలా చెబుతుంది? ఒకవేళ మీరు మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీసీలకు మొత్తం పంచాయతీలో 42% పంచాయతీలకు బీసీ అభ్యర్థిని నిలబెట్టిన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ లేదా ఇతర బీజేపీ పార్టీలు మరో ఓసీ అభ్యర్థిని రంగంలో దింపితే పరిస్థితి ఏంటి? అది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఓవరాల్‌గా ఈ అంశం అనేది బీసీ రిజర్వేషన్‌ల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్‌లు అమలు ఇప్పట్లో అయ్యేది కాదు. ఇక న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఇప్పటివరకు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తూ వస్తుందో అది సాధ్యమయ్యే పని కాదు అనేది మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ద్వారా సాధ్యమవుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బీసీలకు ఎలాంటి సమాధానం చెప్తుందో వేచి చూడాలి.